హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ తోటి ఒక మంచి మసాలా కూరనైతే ప్రిపేర్ చేశానండి. రెగ్యులర్గా ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా ఒక్కసారి ఇలా కాలీఫ్లవర్ తోటి మసాలా కూర చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదండి, చపాతీ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. అలానే ఈ కర్రీ చేయడానికి కూడా ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదండి, సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మరి ఈ కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ కాలీఫ్లవర్ని అయితే ఈ విధంగా ఒలుచుకున్నానండి. మరీ కాడ కట్ చేయకుండా కొంచెం కాడ ఉండే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలోకి నీళ్ళని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా ఉప్పు కరిగిన తర్వాత వాటర్ బాగా మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒక్క ఉడుకు పట్టే వరకు ఉడికించుకోండి. మీరు కాలీఫ్లవర్తో కర్రీ అయినా పచ్చడి అయినా ఏ రెసిపీ చేసినా ముందుగా ఇలా వేడి నీళ్ళలో వేసుకొని కడిగితే మనకు లోపల ఏమైనా పురుగులు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతాయి. ఇలా ఒక ఉడుకు పట్టే వరకు ఉడికిన తర్వాత ఏదైనా జాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ధనియాలు, ఎలాచి, లవంగం, చెక్క, జీలకర్ర వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగానే చూసి వేసుకోండి. అలానే ఇందులోనే 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, వెల్లుల్లి, అలానే ఒక ఉల్లిపాయ, ఒక 5-6 వరకు జీడిపప్పు, 1 స్పూన్ వరకు పుచ్చపప్పు ఉంటే వేసుకోండి. పుచ్చపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి, లేకపోతే వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు సగం వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా సగం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీలైతే కొన్ని వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఒక 2 మీడియం సైజు పండు టమాటోల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని సపరేట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందు గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం, కొద్దిగా పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటో పేస్ట్లో ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ని వేసుకోండి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్క ఉడుకు పట్టే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ లైట్గా మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందు క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని మూతను పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు కూర అనేది మంచిగా దగ్గరగా ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కర్రీని ఒక్కసారి ఈ విధంగా వండుకోండి, అసలు నాన్ వెజ్ కర్రీ కూడా పనిచేయదండి, అంత బాగుంటుంది కర్రీ. అసలు కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని వేసుకొని తిన్నారంటే ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. కర్రీ ఇలా బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా మరి మసాలా కర్రీ కాబట్టి కొంచెం కసూరి మెత్తిని కూడా వేసుకోవాలి. అలానే కొత్తిమీరను కూడా వేసుకొని ఫైనల్గా కలుపుకోవాలండి. అంతేనండి, టేస్టీగా కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మంచి గ్రేవీతో చాలా టేస్టీగా భలే ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా వాళ్ళ ఫేవరెట్ లిస్ట్లోకి ఈ కాలీఫ్లవర్ కర్రీ చేరుతుంది, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.